నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసుల కోసం 4 రకాల పర్యాటక వీసాలను తీసుకువస్తూ ఉన్నట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్లో 1 నెల నుంచి 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అయ్యే 4 రకాల పర్యాటక వీసాలను కువైట్ ప్రకటించింది. ప్రభుత్వ సమాచార కేంద్రం దీనిని ప్రకటించింది. మొదటి కేటగిరీ వీసాలు మనం చూసుకుంటే అధిక భద్రతా ప్రమాణాలు, అధిక పాస్పోర్ట్ ర్యాంకు మరియు బలమైన ఆర్థిక సామర్థ్యం ఉన్న దేశాల పౌరులకు ఈ వీసాలు మంజూరు చేయబడతాయి. వీసాలను 4 రకాలుగా అయితే విభజించడం జరిగింది. మొదటి కేటగిరీలో మనం చూసుకుంటే డబ్బు బాగా ఉన్న వాళ్ళు, పాస్పోర్ట్ ర్యాంకింగ్ బాగా ఉన్న వాళ్ళకైతే అందిస్తారు. రెండవ కేటగిరీలో గల్ఫ్ దేశాల పౌరులు, వృత్తిపరమైన అర్హతలు కలిగిన గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు మరియు చెల్లుబాటు అయ్యే యుఎస్, యూకే మరియు స్కెంజాన్ వీసాలు కలిగి ఉన్నవారు. ఈ 2 కేటగిరీలకు వీసాలు 30 రోజుల నుంచి 360 రోజుల వరకు మంజూరు చేయబడతాయి. అలాగే 3వ కేటగిరీలో మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే మీరైతే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఇంత జీతం వస్తుంది, లేకపోతే నాకు ఇంత ఆదాయం ఉందని చెబితే కానీ మీకు వీసా మంజూరు చేస్తారన్నమాట. ఇతర దేశాల జాతీయులకు వీసాలు మంజూరు చేస్తారు. కువైట్ 4వ కేటగిరీలో మనం చూసుకుంటే కువైట్లో ఈవెంట్లు కానీ, కార్యక్రమాలు కానీ, కార్యకలాపాలలో పాల్గొనే సందర్శకులకు 4వ కేటగిరీ వీసాలు మంజూరు చేయబడతాయి. ఈ కేటగిరీ వీసాలు మంజూరు చేయడానికి షరతులు ప్రతి నిర్దిష్ట ఈవెంట్ల ఆధారంగా ఉంటాయి. సింగిల్ ఎంట్రీ వీసాలు 1 నెల నుంచి 90 రోజుల కాలానికి జారీ చేయబడతాయి. 3 నెలలు, 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు జారీ చేయబడిన మల్టిపుల్ ఎంట్రీ వీసాలు పైన వచ్చే సందర్శకులు ప్రతి ప్రవేశానికి గరిష్టంగా 1 నెల పాటు దేశంలో ఉండగలరని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి ప్రవాసుల కోసం 4 కేటగిరీల వీసాలను అయితే కువైట్ ప్రభుత్వం తీసుకురానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.